నోట్ల కట్టల కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్యానెల్ రిపోర్ట్ ని ఛాలెంజ్ చేస్తూ జస్టిస్ వర్మ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. దాంతో ఆయనపై విచారణకు ఉపక్రమించింది సుప్రీంకోర్టు. నోట్ల కట్టలు ఎవరివో తేల్చాలని 3 సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేసింది. విచారణ చేసిన అనంతరం జస్టిస్ వర్మకి చెందిన డబ్బు అని రిపోర్ట్ ఇచ్చిన ప్యానెల్ అతన్ని విధుల నుంచి తప్పించాలని సిఫార్సు చేసింది. అయితే ప్యానెల్ ఇచ్చిన రిపోర్ట్ ని సవాల్ చేస్తూ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వర్మ పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం ప్యానెల్ రిపోర్ట్ ని సమర్థించింది. దీంతో ఇప్పటికే వాదనలో పాల్గొనకుండా వేటు ఎదుర్కొంటున్న వర్మ ఇకపై ఆ పదవిలోనే కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు.